వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఐపీఎల్ ముంబై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇందులో స్టార్టింగ్లో ముంబై వచ్చేసి బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ వచ్చేసి స్టార్టింగ్లో 8 రన్స్కే అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి ఇషాన్ కిషన్ రబడా అవుట్ చేశాడు. హర్మిత్ పవార్ క్యాచ్ పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి రోహిత్ శర్మ బ్యాటింగ్లో ఉన్న 25 balls 36 runs కొట్టాడు. 3 sixes and 2 fours కొట్టాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్షిప్ ఉంది ఛాన్స్ వరకు. సూర్యకుమార్ వచ్చేసి 78 runs కొట్టాడు ఆఫ్ 53 balls. 3 sixes and 7 fours వచ్చాయి. నెక్స్ట్ తిలక్ వర్మ వచ్చేసి 34 runs కొట్టాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా 10 runs. టోటల్ స్కోర్ వచ్చేసి 192 స్కోర్ అయింది. 192 అయింది స్కోర్ ఆఫ్ 20 overs. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ వచ్చేసి స్టార్టింగ్లో శామ్ కరణ్ తొందర అవుట్ అయ్యాడు 6 runsకే. సిమ్రన్ కూడా 0కే అవుట్ అయ్యాడు. ఇద్దరు వికెట్స్ వరుసగా వెళ్ళిపోయినాయి. ఫస్ట్ 4-5 వికెట్స్ తొందర పోయినాయి. బుమ్రా అవుట్ చేశాడు శామ్ కరణ్ని. నెక్స్ట్ సిమ్రన్ని కుటే అవుట్ చేశాడు. నెక్స్ట్ రైలీ రాసుని బుమ్రా అవుట్ చేశాడు. లివింగ్ స్టోన్ని కుటే అవుట్ చేశాడు. హర్ప్రీత్ సింగ్ని కూడా శ్రేయస్ గోపాల్ అవుట్ చేశాడు. నెక్స్ట్ యశాంక్ సింగ్ అయితే కొంతసేపు వరకు ఆడాడు. యశాంక్ సింగ్ తను వచ్చేసి 41 runs కొట్టాడు 25 balls 3 sixes and 2 fours. లాస్ట్గా అశుతోష్ శర్మ ఫాస్ట్గా ఆడాడు 28 balls 61 runs. లాస్ట్ ఓవర్ దగ్గర పంజాబ్ గెలుస్తుందని అనుకున్నాం. కాకపోతే తను లాస్ట్కి అవుట్ అయ్యే వరకు ఇంకా మ్యాచ్ వచ్చేసి ముంబై దగ్గరికి వచ్చేసింది. తను వచ్చేసి 7 sixes of 2 fours అశుతోష్ శర్మ. ఇట్లా లాస్ట్కి ఇంకా అతను అవుట్ అయ్యే వరకు ఇంకా మ్యాచ్ వచ్చేసి ముంబై వైపు వచ్చేసింది. వాళ్ళు 183 కాల్ అవుట్ అయ్యారు 19.1 ఓవర్స్ని. సో ముంబై won by 9 runs. 9 runs తోటి ముంబై గెలిచేసింది టీమ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ ఐపీఎల్ మ్యాచ్ రివ్యూస్.